ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమి ఏర్పడవు. అయితే అటు గ్రోత్ ఉండదు, ఇటు ఏ పని ముందుకెళ్ళడు, ఎక్కడ వేసిన గొంగలి అన్నట్టుగా అక్కడే ఉంటుంది. అయితే మీకున్న మంచి పేరు ప్రఖ్యాతల వల్ల కొన్ని పనులు సానుకూల పడతాయి. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం, వైద్య వృత్తి కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. ఉద్యోగపరంగా చిన్న చిన్న ఆటంకాలు ఏమైనా ఉంటే అధిగమించగలుగుతారు. అయితే ముఖ్యంగా ఇంత సంపాదిస్తున్నాం, పిల్లల కోసమే ఖర్చు పెట్టాలి అన్న ధోరణికి వస్తారు. ఎంత ఖర్చు అయినా పర్లేదు, పిల్లల్ని చదివించాలి, ఒక వృద్ధిలోకి తీసుకురావాలని ఎంతగానో శ్రమిస్తారు. దానికి తగ్గట్టుగానే ఖర్చు కూడా అలాగే పెడతారు. శుభకార్యాలకు సంబంధించి కూడా నలుగురిలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొంతమందికి అవసరానికి శుభకార్యాలకు సంబంధించి ధన సహాయం కూడా చేస్తారు. అయితే ఏం చేసినా గుప్తదానం అన్నట్టుగా గుప్తంగానే చేస్తారు. పేరు ప్రఖ్యాతల కోసం పాకులాడరు. వాళ్ళు బాగుంటే చాలు అనే ధోరణికి వస్తారు. అది ఈ విషయం తెలియక బంధుమిత్రుల్లో కూడా ఏమి చేయడం లేదు, ఏమి సహాయం చేయడం లేదు అనే అపవాదు కూడా లేకపోలేదు. కాబట్టి వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది. వ్యాపార వ్యవహార విషయాలలో సానుకూలంగా ఉంది. ప్రారంభించేటప్పుడు, కొత్త ప్రాజెక్టులు తీసుకునేటప్పుడు డాక్యుమెంట్ వ్యవహారాలు కానీ భాగస్వామితో కానీ చర్చించి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. అయితే కొన్ని ప్రాజెక్టులు చేతిదాకా వచ్చి చేజారిపోయే అవకాశం గోచరిస్తోంది. విదేశీకి సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకునేవారు ప్రారంభించవచ్చు. అయితే హైయర్ ఎడ్యుకేషన్ కోసం అప్లై చేసి ఉద్యోగం రాగానే మానేద్దాము అనే ధోరణిలో ఉంటారు. ఇటు ఉద్యోగమా అటు చదువు అని. ఏదైనా సరే హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని ఉద్యోగం చేసుకోవడం అనేది చెప్పదగిన విషయం. ఉద్యోగం రేపన్నా వస్తుంది, కానీ చదువు మటుకి ఇవాళ చదవకపోతే రేపు మళ్ళీ చదవలేము. కాబట్టి ఇటువంటి వ్యవహార విషయాలలో మీకు మీరుగానే ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశం అని చెప్పచ్చు. గ్రీన్ కార్డ్ కోసం, పిఆర్ కోసం, H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి శుభవార్తను వింటారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తి రూపుని ధరించండి. ముఖ్యంగా చదువుకునే పిల్లలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఈ దక్షిణామూర్తిని రూపుని మెడలో ధరించండి. సాధ్యమైనంతవరకు దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ, నవగ్రహాల్లో గురు స్తోత్రాన్ని కానీ పఠించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు, కొత్త వ్యవహారాలు కానీ ఏదైనా సరే గురువారం, ఆదివారం నాడు ప్రారంభించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందరికీ ఒక ముఖ్య గమనిక. ఈ నెల 26వ తారీఖున మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రోజున శైవక్షేత్రంలో మహాలింగార్చన సహిత మహాపాశుపత హోమం, అలాగే లింగోద్భవ సమయంలో అష్టోత్తర కలశాభిషేకాలతో స్వామివారికి అభిషేకం, 108 కలశాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయబడుతుంది. కాబట్టి ఈ మహత్తరమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకుని ఆ దేవదేవుని ఆశీస్సులు పొందగలరని మనవి. మరిన్ని వివరాలకు ఈ కింద ఉన్న నంబర్ని సంప్రదించండి. మా స్టాఫ్ మీకు సరైన వివరాలు తెలియజేయగలుగుతారు. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.